అన్న నమస్తే, ఏం చేస్తుంటారన్న? ఇస్త్రీ చేస్తానండి. ఇస్త్రీ చేస్తూ ఉంటారు. ఓకే, ఎలా ఉందన్న పని? పర్లేదండి. పర్లేదంటారు. పర్వాలా. 18 నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఏ విషయంలో నచ్చింది మీకు? పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, తర్వాత వచ్చేసి రోడ్లు వేయటం కానీ, సంక్షేమానికి కొద్దిగా పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమమే లేదు, మొత్తం సంక్షోభమే రాష్ట్రంలో అంటున్నారు కదన్న. మరి ఇట్లాంటి మాట సహజంగా మాట్లాడుతూనే ఉంటారు. బాగు చేసేవాడిని ఎవరైనా బాగుపడినాడు మాట్లాడుతూనే ఉంటారు అంతే. కనీసం అసెంబ్లీకి వచ్చే స్టేజ్ కూడా లేదు, బయట మాట్లాడుతున్నారు. అసెంబ్లీలోకి వచ్చి మరి గలం ఇప్పనండి ఒకసారి వచ్చి గట్టిగా. అప్పుడు నాకు మైక్ ఎవరు అనేదే కదన్న మరి ఆయన చెప్పేది. అంటే అంతకుముందు వీళ్ళు ఇచ్చారా మైకు? బుల్లెట్ దిగిందా అది దిగిందని మాట్లాడారా కానీ సంక్షేమం మీద ఏం చూపించలేదు వాళ్ళు. అదేందన్నా, అప్పుడు మొత్తం సంక్షేమ ప్రభుత్వం అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేమే సంక్షేమానికి ఆద్యులం అని చెబుతుంటే వాళ్ళు అందుకే బుద్ధి చెప్పారు ఓటుతో బుద్ధి చెప్పేసరికి ఏముంది, అయిపోయింది. అర్థం కావట్లేదు ఇంకా. ఇప్పుడు కూడా అర్థం కాదా? ఇప్పుడు కూడా అర్థం కాదా? మరి అంతే కదా, ఇప్పుడు కూడా అర్థం కాకపోతే ఎట్లాగా? అరాచక పాలన ఎవరిది, సంక్షేమ పాలన ఎవరిది ప్రజలు తెలుసు కాబట్టే కదా ఎవరికి ఈ మొగ్గు చూపాలో చూపారు ప్రజలు. ఇదంతా ఏం లేదు, ఫేక్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, వీళ్ళేం పని చేస్తున్నారు, ఏం చేయట్లేదు అంటున్నారు కదన్నా. ఎవరు ఫేకో ఎవరు ఒరిజినల్ అనేది ప్రజలకు తెలుసు. అందుకే ఓటు బ్యాంకుతో చూపించారు. దెబ్బ పడిపోయిందిగా, ఇంకేముంది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా మాట్లాడింది అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమమే లేదు, మొత్తం గాలికి వదిలేశారని చెబుతుంటే మీరేమో సంక్షేమమే చేస్తున్నారని చెబుతున్నారు. పాదయాత్ర ఏదో చేస్తాను అంటున్నాడు కదా, చేయనియండి. చేసినప్పుడు ఆయనకు అర్థమవుతుందిగా ఎవరు సంక్షేమం చేశారు చేయలేదు. దాంట్లో విషయం బయటపడిందిగా, చూస్తాడుగా కళతో చూస్తేనే తెలిసేది ఏదైనా. కానీ మాటలకి పనులకు చాలా తేడా ఉంటాయి. మాటలు నేను మాట్లాడతాను, పని చేయాలిగా, పని చేసేవాడు కావాలి. కానీ గంట రోడ్డు వేయించాడు మొన్న పవన్ కళ్యాణ్ ఒక కుర్రోడు అడిగితే, ఉదాహరణ చూశారు కదా. మరి ఇట్లాంటి మాటలు ఇప్పుడు చేశాడట, మరి దగ్గరుండి చూపించే రోడ్డు వేయించాడు. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందంటే ఒక రాజశేఖర రెడ్డి వల్ల, తర్వాత జగన్మోహన్ రెడ్డి వల్ల అంట కదన్నా. జనానికి తెలుసండి, ప్రజలకు తెలియకుండా ఏది లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లాగండి? ప్రజలు బుద్ధి చెప్పడం కాదు, ఈవీఎంఎల్ఏ మార్చి చేసింది అంటున్నారు కదా. అదే మాట. అట్ట మరి నువ్వు ఎట్టా గెలిచావు? మరి ఇప్పుడు నువ్వు కూడా మార్చే గెలిచావా ఈవీఎంలు? నువ్వు కూడా మార్చే గెలిచుంటావు మరి లెక్క. ఒకసారి మనం ఒక మాట అంటున్నప్పుడు మనం అర్థం చేసుకుని అనాలి. ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు. ప్రజలండి, ప్రజల చేతిలో ఉంది ఓటు, కంకరాలు కాదు. చక్కగా నీట్గా సరదాగా వెళ్ళి ఓటే చెప్పారు బుద్ధి. ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లాగా? మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు, నోరు తెరిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో అంటున్నాడు కదా. ప్రశ్నించే గొంతు ఎవరిదండి? వైసీపీ నాయకులు. ఏమని ప్రశ్నిస్తున్నారండి? ప్రభుత్వం చేసే అవినీతి మీద అంట. అంటే మీరు అవినీతి చేయలేదు కాబట్టి ప్రశ్నిస్తారా? మీరు చేసిన అవినీతి ఒకసారి వెనక్కి తీసుకోండి. అవినీతి అంటే ఆమడ దూరం మేమని చెబుతుంటే వాళ్ళు అంటారు ఎవరైనా అదే మాట అంటారు. ఎందుకంటే పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకుంటుంది, అది తాగేది మనకు కనపడిద్ది, దానికి కనపడదు కదా. నేను ఎవరు కనపడలేదులే కళ్ళు మూసుకున్నాడు అనుకుంటుంది. ఆ సన్నగా ఉంది వాళ్ళు మాటలు. అన్న, ఇప్పుడు 18 నెలల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? వాళ్ళు 5 సంవత్సరాలు చేసినా మేము 1 నెల చేసినట్టే. అంత మాట అన్నారు. అంతే మరి. సంక్షేమం మాదండి, వాళ్ళు ఏమన్నా సంక్షేమం అసలు ఒకటి చూపించాడు. సంక్షేమం ఏం చేశాడు? అరే తల్లికి ఏది అమ్మ ఒడి కానీ, లేదంటే నాకు రైతులకు డబ్బులు వేయటం కానీ, వికలాంగులకు పెన్షన్ ఇవ్వటం కానీ, నా తర్వాత ఎవరైనా అసలు డబ్బులు అట్లా పనిచేశాను, 2,75,000 కోట్లు పంచాను నేను అంటున్నాడుగా. ఎక్కడి నుంచి పంచాడు? అప్పులు చేశాడా? ఎన్ని నమ్ముకున్నా? ఋషికొండ చూడండి, ఆడదాకా ఎందుకు? ఎవరిదండి ఋషికొండ? ఎవరిది? అది నేను కట్టాను, 230 కోట్లతో కడితేనే ప్రపంచానికి తలమానికిగా ఉంది అది అంటున్నాడు. ఎవరి డబ్బులతో కట్టావు? అది కట్టమని ఎవరు చెప్పారు నీకు? ఎవరు అనుమతి ఇచ్చారు నీకు? ఎందుకు కట్టావు? దేనికి సంబంధించి కొట్టావు? రాష్ట్రానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ కోసం కట్టాడు. అబ్బా ఎందుకంటే ఇట్లా మాట్లాడతాడు. కనీసం సంక్షేమం గురించి ఒక మాట కూడా మాట్లాడు కానీ బురదల్లే మాట్లాడుతున్నాడు. ఏదన్నా మంచి మాట మాట్లాడా? వచ్చి రైతులకి ఇట్లా లేదు, యూరియా రావట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడట్లా, ఎక్కడికి బురదల్లే ప్రయత్నమే. రప్ప గిప్ప ఏందండి మాటలు? అంటే కదా, రైతుల కోసం పోరాటం చేస్తున్న ఒక వైఎస్ఆర్సీపీ అంటే కదండి. ఏమిచ్చాడండి రైతులకి? ఏమిచ్చాడు? బళ్ళన్నీ ఉన్నాయి, పక్కన పడేశారు. మళ్ళీ ఇచ్చిన బళ్ళన్నీ ఏమైనా ఉపయోగం ఉన్నాయా? ఎంత నష్టం నీ ప్రభుత్వంలో. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులు ఇబ్బంది పడుతున్నారు, మేము ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు అంటున్నాడు కదన్నా. ఏమీ లేదండి, అంత బుస్సు మాటలు తప్ప ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ప్రజలకు తెలుసు. ఒరిజినాలిటీ ప్రజలకు తెలుసు. ఒరిజినాలిటీ ప్రజలకు తెలుసు అంతే.
అదేందన్నా నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి, కూటమి పాలనలో ఎవరు సంతోషంగా లేరు అంటున్నారుగా. ఇంటికి ఒకటి తెచ్చాడు ఆ మందు ఆగి. ముందా ఆ, ముందంటే మాది క్వాలిటీ ముందని అవునవును. ఏదండి ప్రెసిడెంట్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ ఏందండి అవి? పాతకాలం నుంచి మందులు వేరు, ఈ వచ్చిన మందులు వేరు. కిడ్నీలు పోయి, హార్ట్లు ఫెయిల్ అయ్యి, లివర్లు చెడిపోయి ఎంతమంది వచ్చారు తెలీదా ప్రజలకి? మరి ప్రజలకు తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా సరే 18 నెలల కాలంలో పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల మీద, ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన లక్షలాదిగా జనం వస్తున్నారు. వాళ్ళని చూసి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి నిద్ర పట్టట్లేదు అంటున్నారు కదన్నా. ఆయనకి ఎక్కువ మంది జనం వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ జనం వస్తున్నారు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఒక బాటిలు పలావ్ బాటలు, ఒక 5 చాలు, అంతే అంటారు అంతే. ఇంకంతే ఏమి లేదు ఆడ. మరి 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వస్తాను నేను అంటున్నాడు కదన్నా. వస్తే మంచిదే. సంక్షేమం మేము చేశారా మీరు చేశారా అర్థమైపోయింది కదా, రావాలని మేము కూడా కోరుకునేది. 2029 అధికారం నాదే, నేను వస్తే రప్ప అని అంటున్నాడు. మరి ఇప్పుడు పాత నీరు పోయి కొత్త నీరు కోరుకుంటారు ఎవరైనా కానీ. అప్పుడు పరిస్థితిని బట్టి ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా. ముందు చూస్తే కదా సంక్షేమం ఎక్కడుందని చూసి ప్రజలే చేస్తారు దానికి. మరి ఈ రప్ప డైలాగులను అసలు ఎలా చూడాలంటారన్న? అసలు రౌడీ రాజ్యం అంటారు చూసారా, అట్టా ఉంది అది. అట్టని మాటలు మాట్లాడు మళ్ళీ వస్తాడు గ్యారెంటీ ఉందా? ఇట్లాంటి మాట అసలు మాట్లాడొచ్చా? తప్పే ఉంది ఆ మాట, అంటే సినిమాలో డైలాగే అంటున్నారు. సినిమాల్లో మాట్లాడుకో, సమాజంలో మాట్లాడలేదండి అట్లాంటి. సమాజంలో అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? అంటే తప్పే ఉంది అంటున్నాడు కదా. అక్కడే అర్థమవుతుందిగా, అంటే తప్పే ఉంది అంటే మేము రౌడీలు అన్నట్టు ఉంది ఆ మాట. మేము రౌడీలమే, మేమేం మాట్లాడి తెలియదు ఆ మాట అంటేనే అక్కడ అర్థమైపోతుంది కదా పరిస్థితి అనేది. అన్న మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగినాయి, ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ మీరు ఏమన్నా చూసారా అన్న? నేను చూడలేదండి. గొర్రెలను అదే మూగజీవాలని నరికి ఆ రక్తంతో అభిషేకం జగన్మోహన్ రెడ్డికి ఎలా చూడాలంటారు ఇవన్నీ? అసలు మరి హింస కనపడుతుంది అక్కడ. అది బెదిరింపు ధోరణి అనుకోవాలంటారు. హింస మేము హింసకి దగ్గర పోలికలు మాకు అది. మరి ఇప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు? ఇక 99.9% లేదండి. లేదు. 1% ఎందుకని చెప్పలేకపోతున్నా? చెప్తానండి, ప్రజల్లోకి వెళ్ళాలి కదా, వెళ్తే కానీ అర్థమైంది. ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు కదా, వెళ్ళినప్పుడు ఆ 0.1% కూడా వచ్చిందో తెలిసింది. ఇప్పుడు అది కూడా 0 అయ్యిద్ది అనుకుంటా. ఓకే అన్న, థ్యాంక్ యూ.